మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రైట్, 2 lakh రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తా. జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. ఇప్పుడు ఏమడుగుతున్నాం మేమైనా మీరైనా అడగాల్సింది ఏంటి? ఒకటి ఈ కరెక్ట్గా ఈ నెల 7 జూలై 7 వస్తే 7 నెలలు నుండి 8వ నెలలో అడుగు పెడతాం. అంటే మిగిలేదు ఇంకా 4 నెలలు. ఎగ్జామ్ పెట్టాలా, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలా, 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చే పరిస్థితి ఉందా ఆయనకి? మరియు మీరు మాట్లాడక మేము మాట్లాడక ఎవరు డివియేట్ అయ్యి గందరగోళం పడింది అనుకంటే లెట్ us hold కాంగ్రెస్ పార్టీ అకౌంటబుల్ ఆన్ దేర్ ప్రామిస్. ఏం ప్రామిస్ చేసిండ్రు? జాబ్ క్యాలెండర్ ఇస్తామని డేట్లు ఇచ్చినారు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేసిందల్లా ఉద్యోగ నియామకాల విషయంలో ఒకటే. గ్రూప్ 1 ఆనాడు మేము నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని కొత్తది మాత్రం ఒక్కటి కూడా లేదు. ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్. గ్రూప్ 2 నేను మీకు ప్రామిస్ చేసిన, మీరు కలిసారు. ఏం చెప్పినా మీకు నేను ఎగ్జామిన్ చేసి తప్పకుండా గ్రూప్ 2లో చేద్దామని చెప్పి. ఇప్పుడు కూడా మనం ఏమడుగుదాం? మొన్న మీరు 1 జూన్కి ఇస్తాను నోటిఫికేషన్ ఏంటి చూద్దాం. ఎన్ని ఇస్తారు, ఎట్లా చేస్తాడు, అవసరమైతే శాసనసభలో చర్చ పెడతావా లేదా అఖిలపక్షం పిలుస్తావా? పిల్లలు కూడా మాట్లాడు. ఎవరి ఓట్లతో అయితే గెలిచావో, ఎవరిని రెచ్చగొట్టి జాబ్ క్యాలెండర్ అని చెప్పి మేమేం చేయ ఒక్కడన్నా దొరుకుతున్నా గవర్నమెంట్లో మీకు? ప్రజాపాలన అంటాడు ఒక్క మంత్రి. అసలు ఉన్నారా మంత్రులు? పూర్తిగా ఉన్నారా? లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైంది, విద్యాశాఖ మంత్రి లేడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు దొరుకుతున్నాయి. శాఖ ఒక్కటే బాగా నడుస్తుంది, ఏ శాఖ నడుస్తలేదు. వాస్తవం అది. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మీరు ఇలా పొలిటికల్గా ఎక్కడ కొట్టాలో కొడితేనే బండి కలుగుతుంది. మీరు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మేమున్నాం. 100% మేము చేసింది చెప్తాను. గతంలో మేము కమ్యూనికేట్ చేయలేకపోయాం. వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదన్న మాట కూడా మేము చెప్పుకోలేకపోయాం. ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ. నేను చెప్పేది తప్పైతే నేను తప్పని రుజువు చేయండి. ఇదివరకు సరే మీరు ఆవేశంలో మేము చెప్పాము, మీరు వినలేదు. ఇప్పుడు కనుక్కోండి.